అమ్మా అమ్మ ఈశ్వరుడు ఎక్కడుంటాడమ్మా అని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడికి అమ్మ చెప్పింది, ఈశ్వరుడు ఎక్కడుంటాడేంటన్నా, ఎప్పుడూ అంతటా ఉంటాడు. అమ్మ ఇలా అంటుంది, ఒక్కొక్కసారి కొట్టినట్టు ఉంటుంది. అంతే అమ్మ కాదా? అమ్మేగా. అలాగే ఒక్కొక్కసారి భయం వేసినట్టున్నప్పుడు కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఎందుకంటే భయపెట్టినట్టుగా ఉన్న ఆ పరిస్థితి కూడా ఈశ్వరుడే. భయకృత్ భయనాశన. భయపెట్టినట్టున్నవాడు, భయాన్ని పోగొట్టినవాడు ఆయనే నాన్న. అందుకని అసలు భయం లేదురా నీకు దేంట్లోనూ ఉంది. అలాగా అమ్మా అన్నాడు. వాడి మనసుకు నాటుకుంది. వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంకాలం స్కూల్ విడిచే వేళ అయింది. పెద్ద మబ్బు పట్టేసింది. మెరుపులు, ఉరుములు, పిడుగులు, ఆకాశం నుంచి కుంభవృష్టి కింద వానబడిపోతాడు. అయ్యో, పిల్లవాడు ఇంటికి వచ్చేటప్పుడు భయపడతాడేమో ఈ మెరుపులు ఉరుములకని ఆ పిల్లవాడి గబగబా స్కూల్కి వెళ్ళి అమ్మ చిన్నపిల్లాడిని పట్టుకుని ఇంటికి తీసుకొస్తోంది గబగబా. ఆవిడ అనుకుంది పిల్లవాడు భయపడతాడు అనుకో. ఆకాశం మెరుపు మెరిసినప్పుడల్లా, పిడుగు పడినప్పుడల్లా వాడు ఒకసారి ఆగిలా నవ్వుతున్నాడు. అమ్మంది, ఒరే నువ్వు భయపడతావని నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, నువ్వే ఉంటా మెరుపు మెరిస్తే ఆగుతున్నావు అంది. అమ్మ నువ్వే కదా అమ్మా నాకు చెప్పావు, భయం వేసినట్టుగా కనిపించిన పరిస్థితులలో ఉన్నవాడు ఈశ్వరుడే అని కదా నాకు చెప్పావు. నీకు నేను భయపడేలా ఉన్నానని అనిపిస్తోందేమో, కానీ ఈ వర్షం నాకేమనిపిస్తోందో తెలుసా అమ్మా? పరమేశ్వరుడు పెద్ద చప్పట్లు కొట్టి ఇటు తిరుగు ఇటు తిరుగు అని నన్ను ఫోటోలు తీసుకుంటున్నాడు పెట్టుకుందామని ఇంట్లో. అవమ్మా మెరుపులు, కెమెరా ఫ్లాష్. నన్ను తప్పట్లు కొట్టి పిలవడమే పిడుగులు. ఆయన కారుణ్యమే ఈ వర్షం. అమ్మ మరి కెమెరాతో ఫోటో తీసేటప్పుడు ఆగి నవ్వుతూ నిలబడాలి కదా, అందుకే మెరుపు మెరిసేటప్పుడు ఆగి నవ్వుతున్నానమ్మా అన్నాడు. అందుకని భయం ఎందుకమ్మా, నువ్వు చెప్పిందేగా అన్నాడు.